బ్యాక్ టు న్యూస్. తమిళనాడు రాజకీయాలు వార్ వన్ సైడ్ అన్నట్టుగా మారిపోయాయి. అన్నాడీఎంకే కష్టాల్లో చిక్కుకుంది. ఆ పార్టీని నడిపించే పన్నీర్ సెల్వం ఒంటరి పోరాటం చేస్తున్నారు. 2016లో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో కుమ్ములాటలు చోటు చేసుకున్నాయి. డీఎంకే పార్టీ బలంగా ఉంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 39 స్థానాల్లోనూ డీఎంకే విజయం సాధిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్తో కలిసి వెళ్తామని డీఎంకే ప్రకటించేసింది. ఇక అన్నాడీఎంకే మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగనుంది. అయితే ఆ పార్టీకి సరైన అభ్యర్థి కూడా లేని పరిస్థితి. ఇక బీజేపీ సైతం ఒంటరిగా బరిలోకి దిగుతామని అంటోంది. ఇప్పటికే బీజేపీలోకి వచ్చే వారి కోసం తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇటు కమల్ హాసన్ పార్టీ మక్కల్నేది మయం కూడా డీఎంకేతో జతగట్టింది. త్వరలో సీఎం స్టాలిన్తో భేటీ కానున్నారు కమల్ హాసన్. క్యాడర్ను నడిపించేవాడు లేకపోవడంతో అన్నాడీఎంకే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పళనిస్వామికి పార్టీతో సంబంధాలు తెగిపోయాయి. ఆయన దాదాపుగా పార్టీ నుంచి బయటకొచ్చేశారు. త్వరలో సభ్యత్వం కూడా రద్దు చేసేందుకు ఈపీఎస్ టీం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన కుమారుడు రవీంద్రనాథ్ను కూడా పార్టీ నుంచి తప్పించారు. ఇక కొత్త పార్టీ పెట్టిన దినకరన్ కూడా ఎటువైపు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే శశికళ మద్దతు ఎవరికి ఉంటుంది అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఒంటరి నావను పన్నీర్ సెల్వం ఎలా లాక్కెళ్తారనే డౌటే. రాజకీయాలను డీఎంకేను ఎలా తట్టుకుని నిలబడతారు అనేది ప్రశ్నార్థకమే.